మాల్ కింద ఒక ఎముక విసిరాను. వెంటనే నగరంలో ఒక భారీ ఎముక ప్రత్యక్షమైంది. నేను మాల్‌ని దగ్గరగా చూసి, ఇది నగరానికి దాదాపు అచ్చు ప్రతిమాలుందని గ్రహించాను. నా ఇంటి పైకప్పు వైపు చూసేసరికి నాతో సరిగ్గా పోడిన చిన్న బొమ్మ కనిపించింది. ఆసక్తితో నేను చక్కగా కనిపించేందుకు నీళ్లు పిచికారి చేశాను. పిచికారి చేయగానే బయట వర్షం ప్రారంభమైంది. నేను కిటికీ తీసి చూస్తే నేను నీళ్లు పిచికారి చేసిన ప్రాంతంలో మాత్రమే వర్షం పడుతోంది. మిగతా నగరం అంతా ఎండగా ఉంది. అప్పుడు ఈ మోడల్ నిజ జీవితంతో అనుసంధానంగా పనిచేసే శక్తి ఉందని నాకు అర్థమైంది. రెస్టారెంట్ యజమాని నిన్నటి అకస్మాత్ వర్షం తన రీనోవేషన్ని పాడు చేసిందని చెప్పడం విన్నాను. నేను ఆమెకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను. నేను నెల్ పాలిష్ తీసుకుని రాత్రికి మోడల్లో ఉన్న రెస్టారెంట్ని కొత్తగా రంగు వేశాను. ఉదయానికి అసలు రెస్టారెంట్ కూడా కొత్తగా రంగు కొట్టినట్టే కనిపించింది. యజమాని ఆశ్చర్యపోయింది. కానీ ఆ రోజు ఒక పెద్దమ్మ రోడ్డుపై పడిపోయింది. నేను అక్కడికి వెళ్ళి చూస్తే రోడ్లో పెద్ద గొయ్యి ఉంది. ఆమె చెప్పిందేమిటంటే ఆ గొయ్యి 3 ఏళ్లుగా ఉందని, మేయర్ ఏమీ చేయలేదని, అందరూ ప్రతిరోజు ఫిర్యాదు చేసినా మార్పు ఏదీ రాలేదని చెప్పడంతో నేను మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళి మోడల్లో సమస్య ఉందేమో చూడాలని నిర్ణయించుకున్నాను.